లెక్క కరెక్ట్గానే ఉంది. ఆ గుళ్ళు తీసుకొని బయలుదేరు. ఏంటండి, మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులు ఇచ్చాం. అలాగే మీరు తీసుకొచ్చిన వస్తువుల్ని మీరే తెచ్చి పెడితే. తీసుకెళ్ళి పెట్టేయండి రా. మిస్టర్ ఖడ్గమృగం, ఒక్క నిమిషం. వాళ్ళ ఇంట్లో చాలా వస్తువులు మీరు పగలగొట్టారు. వాటికి కొంచెం డబ్బులు కూడా కల్పిస్తే. ఒక 5,000 ఇవ్వరా. అందరి ముందు కొంచెం అసభ్యంగా మాట్లాడారు. అలాగే అందరి ముందు మీరు తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే. ఏందన్నా? రేయ్, ఏంట్రా గొడవ పడ్డానికి వచ్చావా? ఇదంతా ఇప్పుడు అవసరమా? చితకు బాధేలా ఉన్నారు. రా వెళ్ళిపోదాం. ఆ పాప పిలుస్తోందిగా, పోరా. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదండి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడంటరా. దుర్మార్గుడా, నీ మాట విని గడ్డం తీసినందుకు నా మొహం నేనే చూసుకోలేకపోతాను. పర్లేదన్నా, ఆ అమ్మాయికి నా మొహం నచ్చితే చాలు. ఆటోలో కూర్చొని ఆటను చూడు. ఏం చెప్పినా నమ్మేస్తుంది. పెళ్లి తర్వాత ఈజీగా ఉంటుంది. కళ్ళ చూడు. ఎక్కడా? అది కింద పడింది, తెచ్చేస్తాను. నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? అన్నా అన్నా, ఏంట్రా కళ్ళ చూడు. ఏంటి అంటే కళ్ళ చూడు ఇస్తే. థ్యాంక్స్ అన్నా. ఇదిగో వస్తున్నాను. నాతోనే నాటకాలు ఆడతారా? ఎలా పట్టేశాను చూసావా? నాలుగు. ఓకే, సూపర్. యూ గో హోమ్. ఐల్ ఫినిష్ అండ్ కమ్. ఓ నో ప్రాబ్లం, టేక్ టైం. వెళ్ళి చావచ్చు కదా. అమ్మో, ఏం కొడుతున్నారా? నువ్వు ఫైటర్వా, యాక్టర్వా? నువ్వే కనిపెట్టి చూద్దాం. ఒక క్లూ ఇవ్వు. అమ్మో, నువ్వు ఫైటర్వే. మంత్రి చలపతి ప్రాక్సీని పెట్టి పరీక్ష రాయించిన కేసు 3 నెలల తర్వాత ఈ రోజు తీర్పుకు వచ్చింది. దండాలయ్య. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్ కేస్? అయ్యా, నేను బాగుంటానయ్యా, మీరు బాగుంటారా? ప్రాక్సీ ద్వారా ఎంఏ పాస్ అయ్యి అనడానికి ఇంకే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా. అయ్యా, ఇది తెలియకుండా జరిగిపోయినది. వయసు చూసినా దయ చూపించండి. ఏంటి, వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసావా? వయసుకు దయ చూపించడానికి నువ్వు చేసిన ఫోర్జరీకి 3 ఏళ్లు జైలు శిక్ష. నువ్వు ఇక ఎమ్మెల్యేవి కాదు. అయ్యా, నేనా అయ్యా? ఎస్. థ్యాంక్ యూ. సాయంత్రం లోపల నాకు బెయిల్ రావాలా? సార్, ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి తప్పుడు పని చేయొచ్చా? దీంతో మీ రాజకీయ జీవితం అంతమైపోయినట్టేనా? ఏంటి సమాధానం చెప్పుకున్నా వెళ్ళిపోతున్నారు? ధైర్యం లేదా? ఎందుకు భయపడుతున్నారు? నాకు భయం. పత్రికా విలేకరుల ముందు అసభ్యంగా ప్రవర్తించిన మంత్రిని పార్టీ నుంచి బహిష్కరించామని ఆ పార్టీ హైకమాండ్ తెలియజేసింది. అతి త్వరలో బాపట్ల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావచ్చని భావిస్తున్నారు.
అయ్యగారు వస్తున్నారు, పోయి చూడరా. జనం ఎక్కువైతే ఇలాగే ఉంటది. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా? యోగి వదిలేవయ్యా, మనోడే, మీరు వదలండి. అయ్యగారు వస్తున్నారు, ప్రొటెక్షన్ పని చూడు. ఇవరా ఎవడ్రా ఈ కామెడీ పోలీసు? యోగి అయ్యా ఇలారా. సీఎం గారు వచ్చే రూట్లో ప్రాబ్లం ఉందంటారేంటి? ముందు క్లియర్ చేయించండి అయ్యా. ఏంటి ప్రాబ్లం? అదేం లేదయ్య గారు, మన పార్టీ అమ్మాయి సెల్ టవర్ మీద నుంచొని పోరాటం చేస్తుందట. మనం వేరే రూట్లో వెళదామండి. ఏంటయ్యా పార్టీ అమ్మాయి అని చెప్తున్నావు? టవర్ మీద ఎక్కి నుంచుని పోరాటం చేస్తుందని చెప్పావు. మనం వేరే రూట్లో వెళ్తే ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే? ముత్తు, ఈ రూట్లోనే వెళ్ళు. అవును, ఎవరా అమ్మాయి? ఆ మైకిలా తీసుకురా. అమ్మాయి పేరేంటయ్యా? రుద్ర. రుద్రా, నీ కోరిక ఏదైనా మాట్లాడి పరిష్కరించుకుందాం. కిందకి దిగిరా. నేను ఈ రాష్ట్రానికి సీఎంని. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట విని కిందకి దిగిరా. నమస్కారం సీఎం గారు. ఏమిటమ్మా నువ్వు పార్టీ పోస్ట్ లో ఉన్నావు. నువ్వే ఇలా చేస్తే ఎలా? మాజీ మంత్రి చలపతి గారి పదవి పోవడానికి ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్రే కారణం. అది తప్పుడు కేసని ప్రూవ్ చేయాలి. మాజీ మంత్రి గారి కేసులో నిర్దోషని మనం నిరూపించాలి సీఎం గారు. అమ్మా, వాడు పొట్టకు వస్తే అక్షరముక్కరాని వెధవమ్మా. 10వ క్లాసే 20 సార్లు చదివిన మూర్ఖుడు వాడు. సీఎం గారు, వాడొక సన్నాసెదవని నాకు తెలుసు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు అన్ని మీడియాలోనూ అతని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఒక కేసు వల్ల ఓడిపోయే సీట్ని ఇలాంటి న్యూస్ వల్ల గెలిపించాలని నా ప్రయత్నం. కుమారి రుద్ర కోరిన కోరిక నిజంగా న్యాయమైనదే. రేపు చలపతి కేసుని హైకోర్టులో పార్టీ తరఫున అప్పీల్ చేసి అతను నిరపరాధి అని నిరూపిస్తాం. థ్యాంక్స్ సీఎం గారు. అయ్యా, ఒక ప్రశ్న. ఈసారైనా రుద్రా లాంటి నిజాయితీ పరురాలైన కార్యకర్తకు సీట్ ఇస్తారని మేము అనుకోవచ్చా? దాన్ని పార్టీ సమావేశంలో చర్చించి మీ మీడియా వాళ్ళందరికీ తర్వాత తెలియజేస్తాం. 25 సంవత్సరాలుగా బై ఎలక్షన్లో అపోజిషన్ వాళ్ళు గెలిచిందే లేదు. మొట్టమొదటిసారి దాన్ని మార్చగలిగే అవకాశం అధికార పక్షమే మనకిచ్చింది. ఆ చలపతి మొహాన్ని చూపించి ఈ టీవీ పత్రికల వాళ్ళే సగం ఓట్లు మనకు వచ్చేట్టు చేస్తారు. మిగిలిన సగం ఓట్లు రాబట్టగలిగే గట్టి వాడిని మనం నిలబెట్టాలి. ఎవరా క్యాండిడేట్? అయ్యగారు, మేమందరూ సపోర్ట్ చేసే వ్యక్తి మన మాజీ మంత్రి భానుమూర్తి గారే. మంచి టీచర్ అన్న పేరు, ఇంతకు ముందోసారి గెలిచిన అనుభవం, పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న కులానికి చెందినవారు. ఇంతకు మించి ఏం కావాలి అయ్యగారు? క్షమించండి అయ్యగారు, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించండి. మన వాళ్ళ మధ్య గొడవ పడతావేంది? ఏ యోగి, నీకేం తెలుసు? నోరు మూసుకుంటావా? అయ్యగారు ముందు నోరు లేస్తుందా? మీకోసం పోలేరమ్మ గుళ్ళో అంగప్రదక్షిణం చేసి ప్రసాదం తీసుకొచ్చాను. తీసుకోండి అధ్యక్షుల వారు. ఏంది అధ్యక్షుడా? ఆయన లోపల ఉన్నారు కదమ్మా. నాకు మీరే కదా అధ్యక్షులు. ఏంటమ్మా నువ్వు టవర్ మీద ఎక్కుతావు, అంగ ప్రదర్శన చేస్తావు, నన్ను అధ్యక్షుల వారు అని పిలుస్తున్నావు. బాపట్ల బాబురావు లోపల గురించి బాగుతున్నాడన్నా. ఏదో సంగతి వచ్చి చూస్తాను. ఇదిగో చూసారుగా, పార్టీలో పదవి లేకపోతే ఎలాంటి ఎదవ మనల్ని పట్టించుకోడు. అవునమ్మా, నేను అయ్యగారితో ఖచ్చితంగా చెప్పాను. నేను ఎవరంటే ఆళ్లే క్యాండిడేట్. మీరు చెప్తే సీఎం వింటారా? వింటారా? ఇని తీరాలిగా. ఆయన సగం సొత్తుకి మా అబ్బాయి బినామీ కదా. మరి మీకు బినామీగా క్యాండిడేట్ ని కనిపెట్టండి. ఇందాకే కనిపెట్టానమ్మా. కాకినాడ మోహన్ కుమారే కరెక్ట్. ఆడు బెల్లం కొట్టిన రాయిలా అటాగే పడి ఉంటాడు. తమ్ముడా, కాకినాడ మోహన్ కుమారు నిన్ను పంది అని తిడుతున్నాడు. ఇప్పుడు ఆడి గురించి గొప్పగా చెప్పిన ఎదవ నా కొడుకు ఏమంటున్నాడు చూడు. రేయ్, మన బాపట్ల బాబురావు లోపల ఉన్నాడా? ఇప్పుడే నిన్ను వేలుముద్ర కాడని తిడుతున్నాడన్నా. మనోళ్ళు అనుకున్న ఎదవలంతా ఇట్టా చేస్తే ఎట్లా చచ్చేది? ఆవేశపడకుండా నెమ్మదిగా కళ్ళ మూసుకొని ఆలోచించండి. ఆ పోలేరమ్మ మీకు కరెక్ట్ క్యాండిడేట్ ని చూపిస్తుంది. ఎందుకమ్మా కళ్ళు మూసుకుని ఆలోచించడం? కళ్ళు ఎదురుగా నువ్వే ఉంటే ఈ గోపాల్ గారు నిన్ను ఏం చేస్తాను? అయ్యగారు, చలపతి 10వ క్లాస్ పాస్ అయిందో విద్యామంత్రి అయిందో తప్పు కాదు. ఎంఏ పరీక్షలకి ఇంకొకరు కూర్చోబెట్టి రాయించాడే, అదే తప్పు. చదువురానోడు విద్యామంత్రి అవ్వకూడదని ప్రజలు అనలేదు, చట్టంలోనూ లేదు. మరైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తున్నా బాగా చదువుకున్న కావాలంటే ఆయనకి. యోగి మాట్లాడుతున్నాడు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. చాలని ఎంతో మంది నాయకులు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. నేనే ఎక్కువ చదువుకోలేదు కదా. జనాలు మీకు ఓటే లేదా అయ్యగారు? 2 ఏళ్ల క్రితం రేపల రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా తన ట్రాక్టర్లో 20 మందిని వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడినాడు మన రామూర్తి అన్న. చదవడో రాయడో రాకపోయినా పేదోళ్ళకి సాయం చేయాలని మనసున్నాడు. ఆయనకి సీట్ ఇవ్వాలన్నది నా ఉద్దేశం. రామూర్తి అన్న, లే అన్న.
నమస్తే అయ్యగారు. పార్టీలో చాలా మంది ఉండొచ్చు, కానీ ఇలాంటి కొంతమంది మంచివాడి వల్లే పార్టీయే నిలబడింది. నేను చెప్పిన దానికి భానుమూర్తనే ఒప్పుకుంటాడు అనుకుంటా. ఏం భానుమూర్తన్నా? సరే బాబు, సరే అయ్యగారు, రామూర్తిని నిలబెట్టండి. అయ్యగారు